శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం జాతశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. గురువే సర్వలోకనాం భావరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయే నమ. శ్రీ శివభక్త విలాసం పెరియ పురాణ కథల నుంచి ఇవాళ ఎపిసోడ్ 29 చెప్పుకుందాం. 28 శివమహిమ అపారము అవామాన సుగోచరము హరహర మహాదేవ అక్కడ రాబోయాము. ఇప్పుడు 29 ఎపిసోడ్ కంటిన్యూ చేద్దాం. గొల్లవాడు గోనాథ. శ్రీ అగస్త్యుడు మోక్షకాముకులైన వారు శివునికి శాస్త్రవిహితమైన సేవలు సపర్యలు చేయలేనిచో కేవలము శివనామ సంకీర్తనయే వారికి సాయుధ్య సాధనం. సనకాది మహర్షులు ఈ సందర్భమున ఒక పురాతనము పుణ్యపదము అయిన కథను ఉదహరించరు. చోళరాజేంద్ర కోశ వృద్ధికారకుడు జనపదులని మహాత్ముడు శివాలయములనే దిక్కులను తన యశస్చేత అలంకరించిన వాడై విరాజిల్లాడు. అక్కడ కవేర కన్యక కావేరి నది తన తపస్సుతో తన పిల్లలను పోషించినట్లు అతని వృక్షములు నానా పత్ర కుల పుష్ప సహితములుగా వర్ధిల్లు చేస్తోంది. ఆ దేశమున పుండరీకపురం చిదంబరం సమీపంలో మంగళం పేరుగల ఊరు ఉన్నది. సరమంగళాదేవిన శ్రీమతి రాజరాజేశ్వరీదేవి అక్కడ వేయించేసి భక్తుల సేవలు అందుకుంటూ ఉన్నది. అక్కడ గోనాథుడైన గొల్లవాడు తన కుల క్రమానుగతంగా వచ్చిన గో సంరక్షణాన్ని చేసుకునేవాడు. అతడు బాల్యం నుండి జితేంద్రుడై సుజ్ఞాని అయి గోవులను కాచుకుంటూ తద్వారా వచ్చే ధర్మబద్ధమైన కొద్దిపాటి సంపాదన నుంచి సద్బ్రాహ్మణులకు పాలు పెరుగు నెయ్యి సమకూర్చేవాడు. అతడు గోవులను కన్నబిడ్డల వల్ల ప్రేమించి సాకేవాడు. వాటిని ఊరికి దూరంగా కొండల్లోకి తోలుకొని పోయి అక్కడ జలపాతాల్లో సెలయేళ్లలో స్నానం చేసి స్వేచ్ఛగా విహరింపజేస్తూ కొండవాళ్ళలో ఉన్న ఎత్తైన చెట్ల మొదట్లో పచ్చికలతో మేపేవాడు. కొండ అరటిపళ్ళు తినిపించేసేవాడు. వాటిని ముద్దు పేరుతో పిలిచి ముచ్చట్లాడి మురిసిపోయేవాడు. శివానందం గురించి వినలేదు. ఆ కపటం లేని నోరు లేని నిస్వార్థ జీవులు పరోపకారాన్ని జీవించే ఆవులే అతని స్వం అతనికి. అది ఒకనాడు అతడు ఎప్పట్లాగే అడవికి వెళ్ళినప్పుడు అక్కడ భృగువంశానికి చెందిన ఒక మహర్షి తపోనిష్టలో దర్శనమేయగా గోనాథుడు తానే లేగదుడైపోయినాడు. మహర్షి గోమాత కామధేనువులాగా కనపడ్డాడు. ఆయన కాళ్ళను తన అమాయక ప్రేమపాసంతో చుట్టేశాడు. తన తలను ఆ దియ్యపద పద్మాలపై ఉంచి ఏదేదో అన్నాడు. మహర్షికి అర్థమైపోయింది. అనుగ్రహాన్ని వర్షించాలని సంకల్పించాడు. సర్వోత్కృష్టమైన దివ్యశ్రీ మహాపంచాక్షరి మంత్రరాజాన్ని తన ఆత్మను ప్రేమ మీర అతనికి ఉపదేశించాడు. గోనాథుడు పులకించిపోయాడు. సుస్థిరమైన బుద్ధితో ఆ మంత్రాన్ని ప్రతిదినం 32,000 సార్లు జరిపించసాగాడు. క్రమేపీ మంత్రజప తాదాత్మ్యంతో సంఖ్యను కూడా మర్చిపోయి మంత్రంతోటే అతనికి లోకం అయిపోయింది. అంత ఒక స్థాయిలో మంత్రజప అతను అప్రయత్నంగా సాగా అట్టి ఆ జపకు తాను సాక్షి కూర్చున్నాడు. మంత్రము పుట్టుచోట గాని తాను మంత్రములు సాక్షితో మంత్రతంత్రములన్నీ క్షణములో మాయమో శివశంకర. అతను ఆ సర్వకాల సర్వావస్థల్లో చేసిన ఆ మంత్రజపం అతనిని మహామహిమోన్నతుడుగా తీర్చిదిద్దింది. అతని హృదయంలో ఇప్పుడు స్వచ్ఛమైన శివప్రేమ రసం ఊరసాగింది. దాంతో అతని అంతా శంభుమయం, ఈ జగమంతా శంభుమయం అయిపోయింది. శివ, శంకర, హర, అభయంకర, భవ, గౌరీవల్లభ, నీలకంఠ, ముక్కట్టి, కాలకాల, కామారి, శరణు మహాదేవా రక్షింపరా. ఇలా ఊరికి అతనిలోంచి అహైతుక ప్రార్థన పొంగిపడలేదు. ఈ పొంగులో అతను సర్వం మర్చిపోయేవాడు. మంత్రాన్నిచ్చిన గురువుని తప్ప అతని మంత్రజపం గురుభక్తి శివప్రేమలకు ముగ్ధుడైన శివుడు అతని పట్ల అత్యంత ప్రసన్నుడయ్యాడు. శివుని చేత ప్రేరేపింపబడిన సరస్వతీదేవి అతనికి ఒక తెల్లవారుజామున స్వప్న సాక్షాత్కారం ఇచ్చి ఒక వేణువును అనుగ్రహించింది. అతడు దిగ్గులు లేచి ఆ మురళిని చూసి ముచ్చటపడిపోయాడు. గోనాథుడు ఆ వేణువును కళ్ళగద్దుకుని ముందుగా దానిపై పంచాక్షరి మంత్రరాజాన్ని ఆలపించాడు.
అద్భుతంగా వెలువడింది. ఆ విధంగా పవిత్రీకరించబడిన ఆ వేణువు మొదటి రంధ్రంపై తన పెదవి నుంచి మిగిలిన సప్తరంధ్రాలపైన ఆ వేణు ఉంచేసి మార్చి విన్యసిస్తూ ఉండగా సరస్వతి కటాక్షం చేత అతనికి సప్త స్వరాన్వితమైన ఆలపించాడు. అతని మురళీనాథం పంచాక్షరి ప్రపూర్తం హృదయంగా ఉండిపోయి భూగణం అంతా పరవశించిపోయేది వింటుంటే స్థావరజంగమాత్మకమైన సమస్త విశ్వం భావవేశంతో వికసమైపోయింది. చెట్లు కొత్త చిగుళ్ళు తొడిగాయి. చలియేళ్ళు ఏదో కొత్త పొంగు ఇలాగా అంతా పరవశించిపోయాయి అందరూ కూడా. ఇక ఈ నాదోపాసన అతనికి దివ్య దినచర్యగా మారిపోయింది. ఇట్లే అతడు ఒక ప్రాతకాలాన గోవులు తోలుకుని అడవిలో లోయగా సంచరిస్తూ వాటిని ప్రేమతో వేపుతూ నీళ్లు తాగిస్తూ మధ్యాహ్నం వేళకు వాటిని ఒక పెద్ద మైదానంలో చేసేశాడు. అక్కడ పడి ఉన్న మెమలిపించాన్ని తలపై అలంకరించుకుని తన నాళ్ళని కమ్మలిని నడువుకు చుట్టేసుకుని ఓ మహోన్నతమైన సురపర్ణ చెట్టుకు వీపును ఆల్చేసుకుని కాళ్ళు దాచుకుని పాదాలతో నేలపై రాళ్ళ వేస్తూ తన దైవతమైన వేణును మళ్ళొచ్చి జాగ్రత్తగా తీసి కళ్ళగత్తుకున్నాడు. పంచమస్సులను శ్రావ్యంగా గానమానంతం చేసేస్తూ మధ్యమ స్థాయిలో జగత్తును పరవశింప చేయసాగాడు. గానంలోడైన పరమేశ్వరుడు తన ఎదుటనే ఉన్నట్లు భావిస్తూ ఆయన్ను సుప్రీతుని చేయడానికి పంచాక్షరిని తన వేణుగానామృత ఝరీ తరంగంలో ఉప్పొంగించేస్తున్నాడు. అతి మనోహరమైన సురాలాపర సన్యాసంతో గంధర్వగానం శ్రవ్యగోచరము చేసాగాడు. ఇంతలో అత్యంత సమున్నతమైన తారస్థాయికి చేరి దానిని అవలంబితముగాను అద్భుతముగాను ఒప్పించగా ఎదిగిన దూడతో కూడి పాలు లేని గోవులు వంటి ఈని మరలా నెల నిండి ఉన్న చూడి ఆవులు సైతము చనుకట్ల నుంచి పాలను ధారాపాత్మగా వర్షింపసాగినవి. చిరాచర జగత్తంతా రాగరంజితమై అనురాగ క్షీరమును కురియసాగింది. ఈ అద్భుత విన్యాసాన్ని వీక్షించడానికి దేవతలు ఆకాశాన్ని నుంచి కప్పివేశారు. ఆ అడవిలో సహజ పరస్పర వైరమున్న పూలు, లేళ్ళు, సింహాలు, మేరుగులు, ముంగిసలు, పాములు తమ ద్వేషాలమై మర్చిపోయి ఒక్క చోట గుమికూడాయి. తమకంతో అతలా విధంగా సప్తవిధ సర్వయోగములను తెలుపు లేకుండా స్థాయిగా హెచ్చుతగ్గు లేకుండా మేళింపు చేస్తుండగా ఆ స్వరమాధురి మంజులత పరమేశ్వరుని కపర్థమును నిర్గమించి గంగా ప్రవాహం వల్ల ఉండి ఆ బ్రహ్మకీటక పర్యంతం సమస్తాన్ని వివసోచి కావించేసి స్వవశం చేసుకుంది. కడకు చిదంబర దివ్య సభాంగణంలో నాట్యం చేస్తున్న నటరాజు హృదయాంబరాన్ని ఆ నాదం శృతిమెత్తగా తాకగా ఆ కనక సభాపతియే అట్టి గానమాధుర్యానికి ఆశ్చర్యపడ్డాడు. అంత ఆ నట చక్రవర్తి ఆనందతుండిల హృదయాలవిందుడై శివకామసుందరి సహితముగా అక్కడ ఆవిర్భవించి అతనికి ముక్తిని ప్రసాదించి ఉపనిషత్తుల చేత శ్రీబబుడు పాదములు గల ఆ దేవదేవుడు తిరిగి నాట్యము కొనసాగింప తన సభకు వేయించేసినాడు. ఆరాధన హాస్పిటల్ ఇప్పుడు ఇది అయిపోయిన ఇక్కడికి ఇంకో మూర్తినాథ చందన చర్చ కొంచెం స్టార్ట్ చేస్తాను. ఇక్కడ దీనికి శ్రీ అగస్త్యుడు శివునికి కానీ శివభక్తులకు కానీ చందనం మొదలైన సుగంధ ద్రవ్యం సమకూర్చేవారు ఇహలోక సిరులను అనుభవించి ముక్తిని కర్తలామలకము చేసుకుంటారు. దీన్ని నిరూపించిన మూర్తినాథుని చరిత్రము పుణ్యప్రదమైంది. దక్షిణాపథమనే సుందరి ముఖములకు తిలకము వంటిదై ముల్లోక ప్రసిద్ధమైనది మధురానగరం. అక్కడ వెలసిన మీనాక్షీదేవి ముత్యాల కమ్మలు ధరించి ముల్లోకి మూలపొట్లమయ్యాయి. చాలా పెద్దమ్మయ్యాయి. పొంగిపొర్ల ప్రేమతో తన బిడ్డలందరినీ పోషిస్తుంది. అందుకేనేమో ఆవిడకు ముఖ్యంగా 3 సందులు ఆవిడ పెనిమిటి దృష్టికి తెలియటంతగా అందగాడు ఒకటి చేత కంటపై దిష్టి చుక్కలపై ఉండును లెమ్మని అతగాడిని విషముకు రాలనిచ్చింది. తన చెవి కమ్మెల మహిమ, తన మంగళసూత్రపు గరిమ ఆ అమ్మకు కాక ఇంకెవరికి తెలుసును? మరి వారు అదే ఆ సుందరేశ్వర చొక్కనాథుడు ఒట్టి బోళానాథుడు. కుడి ఎడమలేక ముందు వెనుకలే చూడగా ఎవరు ఏది కోరినా దాన్ని తీర్చివేయడమే ఆయనకు ఆ కార్యక్రమం. సుందరుడు కదా.
అని ముచ్చటపడి మూడు ముళ్ళు వేయించుకుంది. కానీ ఆ భక్తి కింకరతో సంసారం ఏమని చెప్పేది? ఆ పైడి తల్లి ఏదో పెద్ద మనసుతో చేసుకుని పోతుంది. కానీ ఆయన గారు పొద్దుట లేచి సొంత సంసారం చక్కదిద్దుకుంటూ మానేసేసి వీరి పనులు వారి పనులు చేసి పెట్టి వారికి 64 అద్భుతాలు వారి భక్తులు బహుసుందరంగా గానం చేయుదుట. చూసారా, భక్తుల భౌతితులు ఈ భోళాశంకరుచే సేవలు చేయించుకుంటూ కడును ఏర్పరుసమా? ఇంతకు ఇక్కడ ఎవరెవరికి సేవలు అర్థం కావాలి? అసలు చాలు ఈ లీలా ప్రసంగం చెప్పిన కొలది తరగక ఊరుతూ ఉంటుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇచ్చేద్దాం, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. స్వస్తి.